విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయబోతున్న సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుని ఒప్పంద పత్రాలపై ఢిల్లీలో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో మంగళవారం సంతకాలు చేశారు. గూగుల్ సంస్థ విశాఖలో 87,500 కోట్ల పెట్టుబడి పెట్టి సౌత్ ఏషియాలోని అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్ను నిర్మించబోతోంది. ఇది రాష్ట్రాభివృద్ధిలో ఒక మైలురాయిగా మారనుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆర్థిక దూరదృష్టితో, పారదర్శక విధానాలతో వివిధ రాష్ట్రాలు, సింగపూర్, అమెరికా వంటి వివిధ దేశాల్లో పర్యటించి పెట్టుబడిదారులకు నమ్మకం కల్పిస్తున్నారు. నాడు ఐటీ రంగానికి హైదరాబాద్ మార్గదర్శిగా ఎలా నిలిపారో నేడు రాష్ట్రంలో వేగంగా నిర్ణయాలు తీసుకునే సీఎం చంద్రబాబు పాలన ఉండటంతోనే జాతీయ స్థాయిలో కొత్తగా ఏ కార్యక్రమం ప్రారంభించినా మొదట ఏపీకి వెళ్లాలని ప్రధాని మోదీ సూచించారని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. నేడు ఏఐ అలాగే డిజిటల్ సిటీకి రాజధానిగా మారనుంది. విశాఖ ఏఐ సిటీగా మారితే ఆంధ్రప్రదేశ్ దేశానికే డిజిటల్ ఇండియాలో మార్గదర్శకంగా నిలుస్తుంది. సాంకేతిక రంగం ఒక రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చగలదో హైదరాబాదులో మనం చేసి చూపించాం. అది ఒక ముఖ్య ఉదాహరణ. చంద్రబాబు గారి దూరదృష్టితో మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాదుకు తీసుకురావడంతో హైదరాబాద్ అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్గా మారింది. రాష్ట్ర ఆర్థిక రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత అక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ కంపెనీలు రావడంతో టెక్ రంగానికి మార్గదర్శిగా హైదరాబాదు నిలిచింది. దీంతో హైదరాబాదు సైబరాబాద్గా మారింది. గూగుల్ సంస్థ విశాఖలో 87,500 కోట్ల పెట్టుబడి పెట్టి సౌత్ ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్ను నిర్మించబోతుంది. ఇది రాష్ట్రాభివృద్ధిలో ఒక మైలురాయిగా మారనుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గారు ఆర్థిక దూరదృష్టితో, పారదర్శక విధానాలతో వివిధ రాష్ట్రాలు, సింగపూర్, అమెరికా వంటి వివిధ దేశాల్లో పర్యటించి పెట్టుబడిదారులకు నమ్మకం కల్పిస్తున్నారు. స్థిరమైన విధానాలు, వేగవంతమైన అనుమతులు, మానవ వనరులు అందుబాటులోకి ఉండడంతో రాష్ట్రానికి టెక్ దిగ్గజాలు అన్నీ కూడా వస్తున్నాయి. భూములు కేటాయింపు నుంచి పవర్ సప్లై వరకు ఒక్క అడ్డంకి కూడా లేకుండా సింగిల్ విండో క్లియరెన్స్ అందిస్తుంది మన కూటమి ప్రభుత్వం. గూగుల్ రాకతో మరెన్నో ఐటీ, టెక్, ఏఐ కంపెనీలు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టనున్నాయి. విశాఖలో డేటా సెంటర్లు, ఐటీ పార్కులు, ఏఐ స్టార్టప్ పెద్ద ఎత్తున వస్తాయి. ఉద్యోగాలు పెరుగుతాయి, స్థానిక వ్యాపారాలు వృద్ధి చెందుతాయి, రవాణా, విద్యుత్ వంటి రంగాలు అంతా ఊపందుకుంటాయి. గూగుల్ లాంటి కంపెనీ రావడం అంటే మన పిల్లలకు ప్రపంచ స్థాయి అవకాశాలు వస్తున్నట్లే. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ రావడంతో టెక్ అభివృద్ధికి ఎలా గేమ్ చేంజర్ అయ్యిందో అలా ఇప్పుడు గూగుల్ విశాఖకు రావడంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారనుంది. పెట్టుబడిదారులను అడ్డుకునేందుకు దుష్ట శక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. నాడు ఐటీ రంగానికి హైదరాబాద్ మార్గదర్శిగా ఎలా నిలిపారో నేడు ఏఐ, డిజిటల్ టెక్ రంగానికి మార్గదర్శిగా ఏపీని మరోసారి ప్రపంచానికి చంద్రబాబు నిలపనున్నారు. గత 5 ఏళ్ళు ఎటువంటి ఐటీ కంపెనీని ఏపీలో ఏర్పాటు చేయలేదు. నేడు ఐటీ రంగం విస్తరణకు విశాఖ సాగర్ తీరంలో డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు మంత్రి నారా లోకేష్ అన్నగారు శంకుస్థాపనతో అంకురార్పణ జరిగింది. ఏపీ యువతకు ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ అన్నగారు పనిచేస్తున్నారు. ఐటీ పాలసీ ద్వారా కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం ద్వారానే విశాఖకు నేడు గూగుల్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. రాష్ట్రంలో